ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మమ్మీ మేకోవర్ అనేది ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి మేడం ఈ కాన్సెప్ట్? వెజైనల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఆ వెజైనల్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి, మళ్ళీ నార్మల్ షేప్కి రావు. హస్బెండ్ లూజ్ ఉంది వెజైనా అని కంప్లైంట్ చేయడం, వీళ్ళు ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కలిపి చేసేదే మదర్ ఫీడింగ్ వల్ల ఈ బ్రెస్ట్ సాగింగ్ ఉంటుంది, షేప్ అవుట్ అవుతాము అని చెప్పి చాలా మంది పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. మిల్క్ ఇవ్వడం మూలంగా ఎక్కువగా చేంజెస్ రావడము, ఇంకా సాగింగ్ అవ్వడం అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బ్రెస్ట్ అనేది ఒక అమ్మమ్మలు జేజమ్మలు 5-6 పిల్లల్ని కనేవాళ్ళు, అది కూడా అన్ని నార్మల్ డెలివరీస్ ఉండేవి, ఎంతో ఫిట్ గా ఉండేవాళ్ళు. మరి ఎందుకు ఈ జనరేషన్ లో మాత్రం ఇవన్నీ అవసరం పడుతున్నాయి? ఇంతకు ముందు ఇంట్లోనే కనే వాళ్ళందరూ పిల్లల్ని, మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. పెయిన్స్ స్టార్ట్ అయ్యి డెలివరీ అయ్యేటప్పుడు కనీసం ఒక 24 hours. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమ్మ అవ్వడం అనేది ఓ మహిళకి ఓ వరం లాంటిది. అయితే ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు షేప్ అవుట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ గురించి కేర్ తీసుకునే టైం ఉండదు, పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మళ్ళీ డెలివరీకి ముందు మనం ఎలా ఉన్నామో అలా కాలేజీ గర్ల్స్లా ఉండాలని, సంతూర్ మమ్మీ అనిపించుకోవాలని ఈ కొత్తగా తల్లులైన వాళ్ళు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసమే ఈ మమ్మీస్ మేకోవర్ అనే కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్, మెడికల్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాధా తోట గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ఈ మధ్య కాలంలో మమ్మీ మేకోవర్ అనేది ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి మేడం ఈ కాన్సెప్ట్? అమ్మాయిలు పెళ్లి చేసుకుని మంచి యూత్ఫుల్ కండిషన్స్లో, అంటే 20sలో ఎంత మంచి ఫిట్ బాడీ అది ఉంటుంది కదా, ఆ టైంలో ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అనేది వీళ్ళకి శరీరంలో చాలా మార్పులు తీసుకొస్తాయి. ప్రోజెస్ట్రాన్ అనే హార్మోను చాలా రెట్లు పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. దాని మూలంగా బాడీ అంతా వాటర్ చేరడము, వెయిట్ పెరగడము, హిప్స్ దగ్గర, థైస్ దగ్గర, నడుము పక్కన ఎక్స్ట్రా ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యే లోపల దాదాపు 20 kgs వెయిట్ గెయిన్ చేసి మళ్ళీ డెలివరీ తర్వాత నార్మల్ షేప్కి బాడీ రావాలి అని అంటే చాలా కష్టం అవుతుంది. హస్బెండ్లో ఎటువంటి చేంజెస్ ఉండవు, మేల్స్లో వాళ్ళు అదే ఫిట్గా అలాగే ఉంటారు. వీళ్ళు సడన్లీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి చైల్డ్ బర్త్ అయిన తర్వాత పెళ్ళప్పుడులా లేవు నువ్వు అంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్, బాడీలో సహజంగా వచ్చే మార్పులే. కాకపోతే ఈ హస్బెండ్స్ నుంచి కొంచెం అసంతృప్తి అనేది చాలామంది ఫేస్ చేస్తుంటారు. చాలాసార్లు ఇంట్లో చిన్న చిన్న గొడవలకి, అసంతృప్తులకి రీజన్ ఏంటంటే ఇది. డెలివరీ అయిపోయి పాలు ఇవ్వడం ఆపేసినాక ఆ బ్రెస్ట్ అనేది మళ్ళీ నార్మల్ షేప్కి, సైజ్కి రాదు. ఎలాగైతే ఒక బెలూన్ని బాగా ఊదినాక మళ్ళీ గాలి తీసేస్తే నార్మల్ షేప్కి ఎట్లా రాదు, దాంతో ఆ గట్టితనము, ఆ ప్రొజెక్షను అవన్నీ పోయి ఆ కన్సిస్టెన్సీ కూడా పోతుంది, జారిపోతాయి. కొంతమందికి అయితే బాగా హెవీ బ్రెస్ట్ వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ తర్వాత వచ్చి అంబెల్కస్ దాకా కూడా సాగిపోయిన బ్రెస్ట్లు ఉంటాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక, అది కవర్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత అబ్డామెన్ మీద స్ట్రెచ్ మార్క్స్, కొంతమందికి పొడ్డు కింద వరకే ఉంటాయి, కొంతమందికి పై దాకా, చెస్ట్ దాకా స్ట్రెచ్ మార్క్స్ వచ్చి ఆ కాళ్ళు, చేతులు డ్రెస్సెస్ వేసుకున్నాక ముఖము కరెక్ట్గా ఉంటాయి. ఒక్కసారి డ్రెస్ తీసి చూస్తే అసలు బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. కొంతమందికి అంబెలికల్ హెర్నియాస్ కూడా వస్తాయి, రెక్టల్ డైవార్కేషన్ అని. అబ్డామెన్ మీద ఉండే 6 packs మజిల్స్ అంటారు చూసారా, అవి ఇలాగ బాగా సాగిపోయి పక్కకు జరగడం మూలంగా లోపల ఆర్గాన్స్ కొంచెం ఇలా పొడుచుకుని వస్తాయి. అది చూసేసరికి వాళ్ళకి డిప్రెషన్ వచ్చేస్తుంది. ఒక 2 ఏళ్ల క్రితం నార్మల్గా ఉండి ఇప్పుడు బాడీ ఇలా అయిపోయింది అని అంటే అటు హస్బెండ్ డిసాటిస్ఫాక్షనే కాకుండా వీళ్ళకి కూడా ఒకసారి ఆ బాడీ చూసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకొకటి వెజైనల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఆ వెజైనల్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి, మళ్ళీ నార్మల్ షేప్కి రావు. హస్బెండ్ లూజ్గా ఉంది వెజైనా అని కంప్లైంట్ చేయడం, వీళ్ళు ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కలిపి చేసేదే మమ్మీ మేకోవర్. ఒకసారి మమ్మీ అయిన వాళ్ళని మళ్ళీ నార్మల్గా అంతకుముందు ప్రెగ్నెన్సీ రాకముందు సంతూర్ మమ్మీ లాగా చేయడం అనేది. ఇప్పుడు మీరు చూడండి, మలైకా అరోరా ఖాన్ ఎలా ఉంటుంది, ఆమె అసలు ఒక ఇంత పెద్ద కొడుకు ఉన్నాడనే అనిపించదు. ఆ బాడీ కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తుంది. అవన్నీ కూడా అందరూ మెయింటైన్ చేయొచ్చు.
ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ ఇన్ హైదరాబాద్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక 25 ఇయర్స్ అంటే ఒక కొత్త జనరేషన్ వచ్చింది కదా, వీళ్ళల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు చాలామంది ఈ మమ్మీస్ మేకోవర్ గురించి వస్తున్నారు, చేయించుకుంటున్నారు. 40s 50sలో ఉన్న లేడీస్ కూడా వచ్చి మేము ఇప్పుడు మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మా కోసం మేము ఏదైనా చేయించుకోవాలనుకుంటున్నాము అని ఇవన్నీ చేయించుకుంటున్నారు. మేడం, ఫస్ట్ డెలివరీకి అలాగే సెకండ్ డెలివరీకి ఆడవాళ్ళలో వచ్చే చేంజెస్ ఏంటి? యూజువల్గా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన తర్వాత సెకండ్ డెలివరీకి కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. మీరు ఇలాంటి మమ్మీస్ మేకోవర్ చేయించుకోవాలి అనుకుంటే ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి చైల్డ్ బర్త్కి వెళ్ళదలుచుకోకపోతేనే ఇది చేయించుకోవాలి. ఒకసారి డెలివరీ అయినాక ఈ ప్రొసీజర్స్ అన్నీ చేయించుకుని మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి చైల్డ్ బర్త్ అయితే ఇవన్నీ రివర్స్ అవుతాయి, మళ్ళీ సాగింగు ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇంకా లేదు, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాము, లేదా ఇంకా నెక్స్ట్ వీఆర్ నాట్ ప్లానింగ్ అనదర్ చైల్డ్ అనుకున్నప్పుడే మమ్మీస్ మేకోవర్కి వెళ్ళాలి. అసలు మమ్మీస్ మేక్ ఓవర్ అవసరం ఉందంటారా? అది డిపెండింగ్ అపాన్ దైర్ కండిషన్స్ అండి. ఇంతకుముందు ఎలా ఉన్నా కూడా సర్దుకుపోయేవాళ్ళు. అసలు వైఫ్ అంటే ఇలాగే ఉంటుంది, ఒక ఫ్యామిలీ లేడీ అంటే ఇలాగే ఉంటారు అనేది వాళ్ళు మెంటల్గా కూడా యాక్సెప్ట్ చేసేసేవాళ్ళు. లేడీస్ చేసేవాళ్ళు, జెంట్స్ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్పోజర్ టు సోషల్ మీడియా, ఇంటర్నెట్స్ ఇవన్నీ చూసినాక ఆడవాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది, మేము చాలా ఫిట్గా మోడల్స్ లాగా అలా ఉండాలని. అలాగే హస్బెండ్స్ కూడా వైఫ్ చాలా స్మార్ట్గా ఉండాలి, చాలా ఫిట్గా ఉండాలి అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ పెళ్లి కాని పిల్లలు కూడా ఇంతకుముందు ఏదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవి ఇవి చూసి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఎంత ఫిట్గా ఉంది, అమ్మాయి ఎంత యాక్టివ్గా ఉంది, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో జాబ్ చేసుకుంటున్నారు, ఎర్న్ చేసుకుంటున్నారు. ఆ ఇండివిజువల్గా ఆ పర్సనల్ అపీరెన్స్కి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందులోనూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఫ్యాషన్ వరల్డ్ లో ఉన్న వాళ్ళు, వర్కింగ్ మదర్స్ కి ఇవన్నీ అవసరం కనిపిస్తోంది కూడా. ఇప్పటి వరకు ఏమో అందంగా కనిపించిన వాళ్ళు మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత ఆఫీస్ కి వెళ్ళేసరికి ఆంటీ అనిపించుకోవడం కూడా ఎవరికి ఇష్టం ఉండట్లేదు. ఎంతసేపు చీరలు నగలు, చీరలు ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ మనకి. అవి వీటి మీద ఇంతంత స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు బాడీ నీట్గా లేకపోతే ఎంత కాస్ట్లీ చీర కట్టుకున్నా కూడా ఇక్కడ టైర్స్ కనిపించడం, ఇలా పొట్ల పొడుచుకుని రావడము, అదే అటు బ్యూటీ ఏముంటుంది, ఉండదు కదా. ఫస్ట్ ఫిట్గా ఉన్నప్పుడు ఎంత నార్మల్ డ్రెస్ వేసుకున్నా కూడా ఆ బ్యూటీ డిఫరెంట్గా ఉంటుంది. బాడీ షేప్ అవుట్ అవుతుంది అని చెప్పి చాలా మంది ప్రెగ్నెన్సీని, పేరెంటింగ్ ని కూడా వాయిదా వేస్తున్న వాళ్ళు ఉన్నారు. 25 yearsకి ప్రెగ్నెంట్ అయితేనే ఎల్డర్లీ ప్రేమి అనేవాళ్ళం మా జనరేషన్లో. 16 yearsకి వాళ్ళు ఇప్పుడే యూత్ఫుల్గా మొదలు పెట్టినప్పుడు 18 years లోపల ప్రెగ్నెన్సీ వద్దని చెప్తాం యూజువల్గా. బాడీ ఇంకా ప్రిపేర్ అయ్యి ఉండదని. 1920s ఎర్లీ 20s ఈజ్ ఐడియల్ పీరియడ్ మంచి హెల్దీ బేబీస్ పుట్టడానికి కానీ వీటికని చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు 20s అయిపోయి 30sలోకి వచ్చేస్తున్నారు. ఈ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఫిమేల్స్లో కంజెనిటల్ అనామలీస్ రావడము, బేబీస్కి ఏదైనా మాల్ ఫార్మేషన్స్ రావడము, తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అని వేరే కాంప్లికేషన్స్ రావడం మూలంగా అది కొంచెం ఫిజికల్గా కూడా వాళ్ళకి అంత మంచిది కాదు. 30s ఎంటర్ అయిన వెంటనే అయినా వాళ్ళు ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ ప్లాన్ చేసుకుంటే వీళ్ళకి 50 years వచ్చేసరికి ఆ చైల్డ్ ఇండివిజువల్ అయిపోతాడు, వాళ్ళు ఎర్నింగ్లోకి వెళ్తారు, మిగిలిన లైఫ్ వీళ్ళు కంఫర్టబుల్గా లీడ్ చేసుకోవచ్చు. కాకపోతే పోస్ట్పోన్ చేయడము, సరోగసీకి వెళ్ళడము అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా 10 kgs కంటే వెయిట్ పెరగకుండా డాక్టర్ సలహాలతోటి ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ అవి తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 10 kgs ప్రెగ్నెంట్, అందులో బేబీ వెయిట్, అమ్నైటిక్ ఫ్లూయిడ్ వెయిట్ ఇవన్నీ కలిపి చాలా వరకు రివర్స్ అయిపోతుంది. డెలివరీ అయినాక 6 weeks పర్ప్యూరల్ పీరియడ్ అంటాము. ఆ పీరియడ్లో మళ్ళీ బాడీ ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇలాగ ప్లాన్ చేసుకుని ఇంకా కొన్ని నార్మల్కి రాని కండిషన్స్, అబ్డామినల్ సాగింగ్, వెజనల్ లూజ్నెస్, బ్రెస్ట్ ఇలాంటివి, ఇంకా ఫ్లాంక్స్లో అక్కడ ఫ్యాట్, వీటిని లైపోసెక్షన్ ద్వారా కరెక్ట్ చేసేసుకుని 3 to 6 months తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. మదర్ ఫీడింగ్ వల్ల ఈ బ్రెస్ట్ సాగింగ్ ఉంటుంది, షేప్ అవుట్ అవుతాము అని చెప్పి చాలా మంది పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. అలాంటి మదర్స్ కి మీరేం చెప్తారు? పాపకి పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏదైతే చేంజెస్ వచ్చినాయో అవి కంపల్సరీ వస్తాయి. మిల్క్ ఇవ్వడం మూలంగా ఎక్కువగా చేంజెస్ రావడము, ఇంకా సాగింగ్ అవ్వడం అనేది పెద్ద డిఫరెన్స్ ఏముండదు.
కాబట్టి బేబీకి ఫస్ట్ ఫ్యూ మంత్స్ మదర్ మిల్క్ అనేది చాలా మంచిది. అందులో చాలా యాంటీబాడీస్ ఉంటాయి. బేబీకి రెసిస్టెన్స్ ఉంటుంది. చాలా హెల్తీగా బేబీస్ పెరుగుతారు. అట్లీస్ట్ 3 to 5 మంత్స్ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం అనేది చాలా అవసరము. ప్రకృతి ఇచ్చిన వరం అనమాట బేబీస్ని ఫీడ్ చేయడం అనేది. అది అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు. దాని తర్వాత మీరు ఈ బ్రెస్ట్ లిఫ్టింగ్లని, ఇంప్లాంట్స్ అని అలాంటివి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతకుముందు సైజ్కి తర్వాత షేప్కి బ్రెస్ట్ని తీసుకురావచ్చు. దాని మూలంగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. డెలివరీ అయినా ఎన్ని మంత్స్ తర్వాత, అంటే ఎంత గ్యాప్ తర్వాత ఈ మమ్మీస్ మేక్ ఓవర్కి వస్తే మంచిది? 3 to 6 months టైం తీసుకొని బాగా వెయిట్ లాస్ అయ్యి, ఏదైతే వెయిట్ గెయిన్ చేస్తారో ఆ వెయిట్ లాస్ అయ్యి, మంచి అబ్డామినల్ ఎక్సర్సైజెస్, ఆ ఫిట్నెస్ అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎలాంటి వెయిట్ ఉన్నారో ఆల్మోస్ట్ ఆ వెయిట్కి మీరు వచ్చినాక అప్పుడు ఈ ఎక్స్ట్రా సాగింగ్ స్కిన్, ఎక్స్ట్రా ఫ్యాట్ డిపాజిట్స్ అవన్నీ కూడా మనం తీసివేసేసి నార్మల్ షేప్కి తీసుకురావచ్చు. డెలివరీ అయిన ఒక 5 to 10 years తర్వాత కూడా ఇవన్నీ చేయించుకునే అవకాశం ఉందా? 5 to 10 years కాదండి, 20 years తర్వాత కూడా చేయించుకుంటున్నారు. ఓకే, ఇది చెప్తున్నాం కదా, నేను ఇప్పుడు రీసెంట్గా చేస్తున్న వాళ్ళలో 50% 40sలో ఉన్న వాళ్ళు చేయించుకుంటున్నారు. అంటే పిల్లలు ఇంజనీరింగ్లు చదువుతూ ఆ స్టేజ్కి వచ్చినాక అప్పుడు వీళ్ళు ఫ్రీ అయిపోతారు. ఇంకా దే స్టార్టెడ్ బాడీలో చేంజెస్ అవన్నీ ఎక్కువ బాదరింగ్గా ఉంటున్నాయి వాళ్ళకి. 40sలో 48 years లేడీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కోసం వచ్చారు. ఓ ఆమె చెప్పిన రీజన్ ఏంటి? ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ మెనార్కి వచ్చిన దగ్గర నుంచి కూడా షీ హ్యాజ్ ఎ స్మాల్ బ్రెస్ట్. అప్పటి నుంచి ఆమె చేయించుకోవాలని అనుకునేవాళ్ళట. అప్పట్లో మాది ఒక్కటే క్లినిక్ ఉండేది. డైలీ మీ క్లినిక్ బోర్డు చూస్తూ వెళ్ళేదాన్నండి నేను 25 years బ్యాక్. అప్పుడు అంత ధైర్యం లేదు. తర్వాత ఇప్పుడు నేను ఇండివిజువల్గా వర్క్ చేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎట్లాగైనా చేయించుకోవాలని వచ్చాను అని చెప్పి వచ్చారు. 48 yearsలో చేయించుకున్నాక నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం చేయించుకోవడానికి వచ్చానని చెప్తున్నారు. మేడం, ఈ బ్రెస్ట్ లిఫ్టింగ్ కావచ్చు, స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్, ఫ్యాట్ రిమూవల్, అలాగే వెజైనా టైటనింగ్, ఇవన్నీ వింటుంటేనే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఏమో అనిపిస్తోంది. మంచి హాస్పిటల్లో సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలా, హిస్టెక్టమీ చేయించుకోవాలా అంటేనే మినిమం ఎంత కాస్ట్ అవుతుంది. ఇది పైగా చాలా స్కిల్ఫుల్ సర్జరీ, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్. మా క్లినిక్లో మాకుండే ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా 30 years ఎక్స్పీరియన్స్డ్. గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయిన వాళ్ళు, 25 years నుంచి ఒకే ప్రొసీజర్స్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ అవుట్పుట్, ఎస్పెషల్లీ ఈ కాస్మెటిక్ సర్జరీస్ అవుట్పుట్ కరెక్ట్గా రావాలి అంటే ఆ సర్జన్ ఆ కేసెస్ ఎన్ని చేశారు అంటే ఇట్ ఈస్ లైక్ ఎ స్కల్ప్చరింగ్. వాళ్ళ స్కిల్స్ని బట్టి ఉంటాయి. ఈ బ్రెస్ట్ రిడక్షన్ ఒకటి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ అవి కరెక్ట్గా చేయలేరు. బోత్ బ్రెస్ట్ ఒకటే షేపు, ఒకటే సైజు రావాలి సర్జరీ తర్వాత. ఆ నిపుల్ ఏరియోలా కాంప్లెక్స్ కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. అవి చేయాలంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవి అన్నీ కూడా చూసుకుని వెళ్ళాలి మీరు సర్జరీకి. కాస్ట్ వైజ్ అంటే ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉండి ఒక పర్టికులర్ ప్రొసీజర్ చేసే సర్జన్ డెఫినెట్గా కొంచెం ఛార్జ్ చేస్తారు ఆయన. అది వన్ టైం పెట్టుకునే ప్రొసీజర్ కాబట్టి మీరు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. మీరు లైఫ్ లాంగ్ ఆ రిజల్ట్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి. అది అందుబాటులో లేనిదైతే ఏం కాదండి. మీరు కొంత ఈ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు, బజాజ్ ఫైనాన్స్ అలాంటివి కూడా తీసుకుని మంత్లీ ఈఎంఐస్ అలా కూడా పే చేసుకోవచ్చు. వర్కింగ్ అయ్యి ఉండి హైదరాబాద్ లోకల్ అలాంటి వాళ్ళైతే. సో అది మీరు భరించలేనంత, పెట్టుకోలేనంత కాస్ట్లో అయితే ఎటు పరిస్థితిలో లేవు. మనము ఒక 2-3 generations వెనక్కి వెళ్తే అమ్మమ్మలు, జేజమ్మలు వీళ్ళు ఒక 5-6 పిల్లల్ని కనేవాళ్ళు. అది కూడా అన్ని నార్మల్ డెలివరీస్ ఉండేవి. వాళ్ళు సన్నగా చక్కగా ఎంతో ఫిట్ గా ఉండేవాళ్ళు. మరి ఎందుకు ఈ జనరేషన్ లో మాత్రం ఇవన్నీ అవసరం పడుతున్నాయి? ఈ మమ్మీస్ మేక్ ఓవర్ దాకా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఎక్కడ చేంజ్ వచ్చింది అంటారు? ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజ్ అయినా, లేదంటే ఇంకేమైనా జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయంటారా? జెనెటికల్ కాదండి, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంతకుముందు ఒక జనరేషన్ బ్యాక్ మా చిన్నప్పుడు బావి నుంచి నీళ్లు తోడేవాళ్ళు లేడీస్. ఎంత పెద్ద ఎక్సర్సైజ్ అది. తర్వాత బిందెతో నీళ్లు భుజం మీద పెట్టుకుని తీసుకుని వచ్చేవాళ్ళు. పప్పు రుబ్బేవాళ్ళు, పిండి కొట్టేవాళ్ళు, అవన్నీ కూడా చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ రిచ్ ఫ్యామిలీస్లో కూడా చేసేవాళ్ళు లేడీస్ అనేవాళ్ళు. కుకింగ్ చేయడము, అంటే ఆ ఫిజికల్ మూమెంట్ అనేది ఉండేది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా వరకు అసలు స్పోర్ట్స్ గేమ్స్ ఎంకరేజ్ చేస్తున్నా కూడా
కొద్దిమంది వెళ్తున్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ ఆ గేమ్స్కి స్పోర్ట్స్కి వెళ్ళట్లా. సో ఎస్పెషల్లీ లేడీస్ ఒకసారి మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ అది వచ్చిందంటే మన సొసైటీలో ఒక చైల్డ్ని పెంచడానికి కనీసం 2-3 హెల్పర్స్, ఇంట్లో అసలు వారానికి 2-3 సార్లు బయట సైడ్ ఫుడ్, ఇంట్లో కుక్ చేసుకోవడం కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ అస్సలు ఉండట్లేదు. ఏదన్నా కాలేజీకి వెళ్ళి చదువుకుని వచ్చినంత కాలం కొంచెం మూమెంట్ ఉంటుంది, లేదా జాబ్కి వెళ్ళేటప్పుడు బస్ ఎక్కడము దిగడము అలాంటి వాళ్ళకి కొంత స్ట్రెయిన్ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అస్సలు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. దాని మూలంగా వీళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ చైల్డ్ బర్త్ అనేది న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు ఇంతకుముందు ఇంట్లోనే కానీ వాళ్ళందరూ పిల్లల్ని, మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. నేను 20 ఇయర్స్ గైనకాలజిస్ట్గా వర్క్ చేసిన నా హాస్పిటల్లో 10 నార్మల్ డెలివరీస్కి ఓన్లీ ఒక్క సి సెక్షన్ చేసేవాళ్ళం అంతే. మామూలుగా రికార్డ్స్ ప్రకారం మన స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ఓన్లీ 10 to 15% డెలివరీస్లోనే మనం ఇంటర్ఫియర్ అవ్వాలి. మిగిలిన 85 to 90 డెలివరీస్ నార్మల్గా అవుతాయి. అంటే కొన్ని ప్లాసెంటా ప్రీవియా అని, ట్విన్ ప్రెగ్నెన్సీ అని, కాళ్ళు బయటకు ఉండడం, ఎదురు కాళ్ళు అంటారు అలాంటివని, అలాంటి కండిషన్స్లో కొన్నిసార్లు బేబీ సేఫ్టీ గురించి కంపల్సరీ సి సెక్షన్ అవి చేయాల్సి వస్తుంది, మదర్కి బేబీకి సెక్షన్. అదర్వైజ్ 80 to 85% ప్రెగ్నెన్సీస్ నార్మల్గా డెలివరీ అయిపోతారు. వీళ్ళు 24 అవర్స్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్కి వెయిట్ చేయాలండి. అంటే పెయిన్స్ స్టార్ట్ అయ్యి డెలివరీ అయ్యేటప్పుడు కనీసం ఒక 24 అవర్స్ యూట్రస్ కంట్రాక్షన్స్ వస్తాయి. 2-3 అవర్స్లోనే మా అమ్మాయి నొప్పులు పడలేదండి, సెక్షన్ చేసేసేయండి అని వీళ్ళే డాక్టర్స్ మీద ప్రెషర్లు పెడుతున్నారు. దాని మూలంగా ఏదో కట్ చేసేసి తీసేస్తే అయిపోతుంది అని చెప్పి సి సెక్షన్స్ అంత అవసరం లేదు. అది డాక్టర్ తప్పు కూడా కాదు, పేషెంట్స్ చాలా గొడవ చేస్తారు, నేను చూశాను కదా. ఫ్యూ డేస్ బ్యాక్ యూఎస్ నుంచి ఒక ఆవిడ వచ్చారు, ముస్లిం లేడీ. షీ హ్యాడ్ 6 వెజైనల్ డెలివరీస్. ఎంత ఫిట్గా ఉందంటే ఫ్యాట్ ఇంజెక్షన్స్ చేయడానికి బాడీలో ఎంత ట్రై చేసినా మాకు 300 ml కూడా రాలేదు ఫ్యాట్, అంత ఫిట్గా ఉంది. ఆవిడ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. పెయిన్స్ వస్తున్నప్పుడు ముందు పిల్లలకి ఫ్యామిలీకి ఆమె దాదాపు ఒక 7 డేస్కి సరిపడా ఫుడ్ కుక్ చేసి ఇంట్లో పెట్టి డెలివరీకి వెళ్ళేదంట. డెలివరీ అయినాక వచ్చి సెకండ్ డే నుంచి షీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద అదర్ చిల్డ్రన్. బేసిక్గా ప్రాబ్లము ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం. పేరెంట్స్ అవ్వడం అనేది ఒక కపుల్ లైఫ్లో ఓ మైల్ స్టోన్, ఓ టర్నింగ్ పాయింట్ అని కూడా అనుకోవచ్చు. అదే టైంలో ఒక అమ్మాయి డెలివరీ తర్వాత ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నాతో స్పెండ్ చేయట్లేదు అంటూ ఆ కపుల్ మధ్య తెలియకుండానే గ్యాప్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి? మగపక్షి తీసుకుని వచ్చి పిల్లల్ని ఫీడ్ చేస్తుంది, మరి మనుషులు మాత్రం ఎందుకు ఓన్లీ వైఫే బేబీని ఫీడ్ చేయాలి, వైఫే చూసుకోవాలి అవన్నీ. ఈ జనరేషన్లో చాలామంది జెంట్స్ కూడా బేబీని కేర్ చేయడము, వాళ్ళని ఫీడ్ చేయడము, అంటే ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఎలా ఉంటే ఫీడ్ చేసుకోవడము, అలా చాలా హెల్ప్ చేస్తున్నారు, వైఫ్కి హెల్ప్ చేస్తున్నారు. తనకి టైం స్పేర్ చేయడం కాదు, ఈయన ఆవిడకి టైం స్పేర్ చేయాలి బేబీకి. అది ఆ అండర్స్టాండింగ్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవండి. హాస్పిటల్కి వెళ్ళడం, ఈ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకోవడం అనే దానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ ఆడవాళ్ళు మళ్ళీ పాత స్థితిలోకి, మళ్ళీ అమ్మాయిల్లాగా మారిపోవడానికి ఇంట్లో ఏం చేసుకోవచ్చు? ఎందుకంటే మీరు ఒక మెడికల్ కాస్మెటాలజిస్ట్ మాత్రమే కాదు, ఓ సీనియర్ గైనకాలజిస్ట్ కూడా. డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీరు చాలా మంది అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు? డెలివరీ తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొబిలైజేషన్, లేగడము, ఈవెన్ సి సెక్షన్ అయినా కూడా ఒక 1 వీక్ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకోవడము, ఒక 6 వీక్స్ నుంచి 8 వీక్స్ లోపల ఫిజికల్ ఎక్సర్సైజెస్, జిమ్ ఎక్సర్సైజెస్ కానీ ఇంట్లో కానీ ఎక్సర్సైజ్ చేయడము, డైట్, బాడీ వెయిట్ పెరగకుండా డైట్, ఫీడ్ చేస్తున్నాం కదా అని కొంచెం ఓవర్గా కూడా తింటారు. అలా కేర్ఫుల్గా విత్ డాక్టర్ అడ్వైజ్ ఎంత ఫుడ్ తీసుకోవాలో అంతే తీసుకుని ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఒక 6 to 8 వీక్స్ నుంచి స్టార్ట్ చేసేయాలి. స్టార్ట్ చేసి ఈ ప్రెగ్నెన్సీ చైల్డ్ బర్త్లో బికాజ్ ఆఫ్ దిస్ పెయిన్స్ అండ్ ట్రామా, హార్మోన్స్ బాగా రైజ్ అవ్వడం తగ్గడంతో చాలామంది ఈ సైకోసిస్లోకి కూడా వెళ్తారు, డిప్రెషన్స్లోకి వెళ్ళడము, ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సపోర్టింగ్గా ఉండడము, ఆ టైంలో హస్బెండ్ కూడా వైఫ్ని చాలా కేర్ఫుల్గా చూసుకుని ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో డెలివరీ అయ్యి బేబీ కొంచెం ఆమె అలవాటు అయ్యేదాకా వీళ్ళు కూడా బాగా టైం స్పేర్ చేసి వాళ్ళకి మోటివేట్ చేసి బయటికి తీసుకుని వచ్చి ఎక్సర్సైజులు చేయించి ఇవన్నీ చేయిస్తే విత్ ఇన్ నో టైం వీళ్ళు మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. నేను కూడా ఇప్పుడు సొసైటీని చూస్తున్నాను కదా, నిజంగా ఈ మమ్మీస్ మేక్ ఓవర్ అనేది ఆడవాళ్ళకి చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే పిల్లలు కూడా మా
అమ్మ కాదు అక్క అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు చాలా మంది అమ్మాయిల్ని. మీరు చెప్పిన డీటెయిల్స్ అని చాలా మంది ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ కూడా మేడం. థ్యాంక్ యూ సో మచ్.